బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీజీపీగా నియామకమైన జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణించాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే. నగరంలో రోజుకో మర్డర్, వారానికో అత్యాచారం జరుగుతుందని, రాజధానిలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డీజీపీని బదిలీ చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తుంది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీజీపీగా నియామకమైన జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణించాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే. నగరంలో రోజుకో మర్డర్, వారానికో అత్యాచారం జరుగుతుందని, రాజధానిలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డీజీపీని బదిలీ చేసినట్టు తెలుస్తుంది.